రేషన్ డీలర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు 5,000 గౌరవ వేతనం చెల్లించాలని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై రాష్ట్ర కమిషన్, కేంద్ర కమిషన్ వేర్వేరుగా కాకుండా ఒకేసారి కమిషన్ చెల్లించాలని కోరారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇస్తామని రమేష్ బాబు అన్నారు. కంపల్సరీ గౌరవ వేతనం అనేది 100% వస్తుంది. రాని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ముందు ఉద్యమాలు చేస్తాం. అన్నా రేవంత్ అన్న గారు కంపల్సరీ మాకు వెంటనే గౌరవ వేతనం ప్రకటించాలి. వచ్చేది మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక రేషన్ డీలర్ తలుచుకుంటే 1000 నుంచి 2000 ఓట్లేసే కెపాసిటీ ఉన్న రేషన్ డీలర్లము ముక్కుమ్మడిగా మేము కాంగ్రెస్కే మోరల్ సపోర్ట్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వెంటనే మాకు గౌరవ వేతనం ప్రకటించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్కు శాంతియుతంగా, ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం పోకుండా శాంతియుతంగా బంద్ చేసినందుకు రేషన్ డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే మా ముఖ్యమైన డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బత్తుల రమేష్ బాబు. జై హింద్, జై రేషన్ డీలర్స్.